Sir, what is adaptive boosting? What is adaptive boosting? Light up there. What is adaptive boosting? Hmm? Sir, we are moved to. Hmm. ఒకసారి అడ్జస్ట్ చేయండి అది చెప్పండి అమ్మా వాట్ ఈజ్ అడాప్టివ్ బూస్టర్ ఇంకా ఉమ్, చెప్పండి అమ్మా ఉమ్, 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 ఇంకేదో ఉంటది మాక్సిమం డెప్త్ ఎంత తీసుకోవచ్చు మాక్సిమం డెప్త్ ఆఫ్ ఎట్ స్టంప్ ఏం తీసుకున్నారు స్టంప్ స్టంప్ తీసుకుంటున్నారా ఉందా స్టంప్ అనేది ఉందని తెలుసా కనీసం స్టంప్ ఎంత తీసుకున్నారు ఒక డిసిషన్ ట్రీ రెండు లీఫ్ నోట్స్ ఉన్నాయి అంతేనా దాన్ని ఏమంటారు స్టంపా దానిలోనే ఉంది చూసిన మళ్ళా నెక్స్ట్ ఏంటండి గ్రేడియంట్ బూస్టింగ్ ఇక్కడ చూడండి ఒకసారి లాజిస్టిక్ రిగ్రెషన్ ఐడియా ఉందా లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా వర్క్ అవుతుంది లాజిస్టిక్ రిగ్రెషన్ రీసెంట్ గా దీనికి ముందు చెప్పుకుందే లాజిస్టిక్ రిగ్రెషన్ తేజ మేఘన
సోనిక. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా నెక్స్ట్ వర్షిని. ఉమ్, ఉమ్. అసలు ఏమవుతుంది స్టార్టింగ్ ఉన్న డేటాకి లీనియారిటీ ఫైన్ చేస్తాం. లీనియారిటీ ఫైన్ చేసిన తర్వాత దానికి వచ్చే అవుట్పుట్ ని తీసుకొని ఏదైతే సిగ్మాయిడ్ కర్వ్ ఉందో, అంటే మనకి లీనియర్ డేటా మన పాజిబిలిటీస్ ఏముంటాయి క్లాసిఫికేషన్ లో, ఐదర్ 0 కానీ 1 కానీ. సో ఈ రెండు పాజిబిలిటీస్ ఉన్నప్పుడు మనకి డేటా అనేది లీనియర్ గా తీసుకున్నప్పుడు పాజిబుల్ అవుతుందా? మాక్సిమం డేటా కవరేజ్ అవుతుంది. సో మాక్సిమం మనకి ఎంత కవర్ అవుతుంది? 2-3 పాయింట్స్ కవర్ అవుతుంది. అంటే మాక్సిమం డేటా కవర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సిగ్మాయిడ్ తీసుకోవాలి. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ కి ఏదైతే మనకి లీనియర్ రిగ్రెషన్ యొక్క అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ ని తీసుకొచ్చి 1/(1+e⁻−y) ఫార్ములాలో ఆ ప్రిడిక్టెడ్ వాల్యూ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చింది y వాల్యూ, y ప్రిడిక్టెడ్ వాల్యూ తీసుకుంటాం, y హ్యాట్ వాల్యూ. అర్థమవుతుందా? ఆ వాల్యూ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? థ్రెషోల్డ్ చేంజ్ చేసుకుంటా ఏయూసీ కర్వ్ అనేది ఫైన్ చేస్తాం. సో మనకు బెస్ట్ క్లాసిఫైర్ ఏమో అక్కడ, బెస్ట్ క్లాసిఫైర్ ఎంత? బెస్ట్ క్లాసిఫైర్ 1, మాక్సిమం 1 అప్ టు థ్రెషోల్డ్ అనేది 1 వరకు ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. అంటే అక్యురసీ అనేది మనకి 100% వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు వస్తుంది? ఆ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఏరియా అండర్ ద కర్వ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే డేటా. సో మనం లాస్ట్ ఫైన్ చేసినప్పుడు మనకి ఏదైతే అండర్ ద కర్వ్ వస్తుందో అదే మనకి డేటా, అంటే నథింగ్ బట్ మన యాక్యురసీ అవుతుంది. అర్థమవుతుందా? సో లీనియర్ రిగ్రెషన్ తీసుకుంటామా, సిగ్మాయిడ్ ఫంక్షన్ తీసుకుంటామా అని కాదు, దాని వచ్చే అవుట్పుట్ వల్ల మనకి ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే డేటా అనేది టోటల్ గా కన్సిడర్ అవ్వదు. యాక్చువల్ గా అది రిగ్రెషన్ చేసేస్తుంది. రిగ్రెషన్ ఏమవుతుంది? బట్ అవుట్పుట్ కాలం 0-1s లో ఉంది. ఐదర్ 0 కానీ ఆర్ 1 కానీ పాసిబుల్ అంతే మనకి. సో అప్పుడు మనం లీనియర్ గా డ్రా చేయగలుగుతామా? డేటాను తీసుకోగలుగుతామా? లీనియారిటీ ఫామ్ అవుతుందా? అవ్వదు. సో మనం అప్పుడు ఏం చేయాలి? మనకి మాక్సిమం డేటా కవర్ అయ్యేలా తీసుకోవాలి. సో మాక్సిమం డేటా ఎలా కవర్ అవుతుంది? బై యూజింగ్ సిగ్మాయిడ్ కర్వ్. సిగ్మాయిడ్ కర్వ్ ఏమవుతుంది? ఆ డేటా ఏదైతే ఉందో మాక్సిమం డేటాని కవర్ చేసుకోగలుగుతాం. సో ఆ డేటాని కవర్ చేసుకొని థ్రెషోల్డ్ ఇంక్రీజ్ చేసుకుంటాం, మనం యాక్యురసీ అనేది ఫైండ్ చేసుకుంటాం. సో ఎక్కడ చూడండి, ఇన్ గ్రేడియంట్ బూస్టింగ్ ఎలా అవుతుంది? ఇన్ ఎడిషన్ వెన్ ఏ గ్రేడియంట్ బూస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్. సార్ బూస్టింగ్ ఎందుకు అసలు మనకి? మనకి అక్కడ రెగ్యులరైజేషన్ టెక్నిక్ ఏం చేస్తుంది? రిగ్రెషన్ లో ఓవర్ ఫిట్టింగ్ తగ్గిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది బూస్టింగ్? ఓవర్ ఫిట్టింగ్ రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఓవర్ ఫిట్టింగ్ రెడ్యూస్ అవుతుందంటే మనకి యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇన్ అడిషన్ టు వెన్ గ్రేడియంట్ బూస్టింగ్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ ఇట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ కామన్ విత్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఏదంటే ఏదైతే మనం గ్రేడియంట్ బూస్ట్ అప్లై చేస్తున్నామో అది మాక్సిమం మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ లాజిస్టిక్ రిగ్రెషన్ దెన్ మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు చెక్ లాజిస్టిక్ రిగ్రెషన్. అందుకని అనమాట అడిగింది. లాజిస్టిక్ రిగ్రెషన్ నేర్చుకున్న తర్వాతనే మనకి ఈ గ్రేడియంట్ బూస్టింగ్ రేపు వచ్చే ఎక్స్టీ బూస్టింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీకు లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐడియా ఉంది. సో ఏం చేస్తాం చూడండి, సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఏముంది? లైక్స్ పాప్కార్న్, ఏజ్, ఫేవరెట్ కలర్, లవ్ స్ట్రోల్ టు. నథింగ్ బట్ ఏజ్ వాళ్ళు పాప్కార్న్ లైక్ చేస్తారు, లైక్ దట్. ఓకేనా? సో సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. వాళ్ళ ఫేవరెట్ కలర్స్ ఏంటి? వాళ్ళు చూడండి, ఎట్ ది ఏజ్ ఆఫ్
ఎంత 12 లో పాప్కార్న్ ఇష్టపడుతున్నారు, అట్ ది ఏజ్ ఆఫ్ 87 లో కూడా పాప్కార్న్ ఇష్టపడుతున్నారు. బట్ ఆ ఏజ్ డిఫరెన్స్ ఉంది, కలర్ కూడా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. బట్ దేర్ ఆర్ ట్రోల్స్. అర్థమవుతుందా? డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళ డేటా ఇది. అర్థమవుతుందా? డిఫరెంట్ పర్సన్స్ పాప్కార్న్ ఇష్టపడతారా లేదా, అట్ ది సేమ్ టైం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళ యొక్క డేటా ఇది. ఓకేనా? సో అండ్ వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అండ్ దే ఆర్ లైక్ ట్రోలింగ్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకేనా? సో అండ్ వెదర్ ఆర్ నాట్ దే లవ్ ద మూవీ ట్రోల్ 2. అర్థమవుతుందా? ఏదైతే మనం తీసుకున్నామో ఇది మనకి ఏమవుతుంది ఇప్పుడు ఇండిపెండెంట్ కాలం అవుతుంది అనమాట. ఒకసారి ఆగండి. ఇక్కడ చూడండి. And we need to walk through step by step the most common way to the gradient boost fits a model to this training the data. ఏమంటున్నారు? ఏదైతే మనం డేటా తీసుకున్నామో సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నాం. సో ట్రైనింగ్ డేటాని ఏం చేస్తాం? ట్రైన్ టెస్ట్ గా సపరేట్ చేసుకుంటాం. సో ట్రైన్ చేసేటప్పుడు డేటా ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నాం ఆ డేటాని మోడల్ ఫిట్ అవుతుందా లేదా, బై యూజింగ్ గ్రేడియంట్ బూస్టింగ్ ఫిట్ అవుతుందా లేదా. సో మనకి ఇచ్చిన డేటా ఏదైనా గా ఉండొచ్చు. ఇక్కడ తీసుకుంది పాప్కార్న్ డేటా తీసుకున్నాం. సో పాప్కార్న్ డేటా విత్ రెస్పెక్ట్ టు ఏజెస్, డిఫరెంట్ ఏజెస్ యొక్క పీపుల్. అర్థమవుతుంది. వాళ్ళకి ఫేవరెట్ కలర్ ఏంటి, దే లైక్ మూవీస్ ఆర్ దే లైక్ ట్రోలింగ్ ఏందని చెప్పేసి సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నారు. డిపెండ్ ఆన్ దట్ డేటా మనం వర్క్ చేయాలి. సో ఆ డేటా ఏదైతే తీసుకున్నామో అది గ్రేడియంట్ బూస్టింగ్ వర్క్ అవుతుందా లేదా, ఫిట్ అవుతుందా లేదా. నథింగ్ బట్ వాట్ వీ నీడ్ టు డూ, వీ క్యాన్ we need to fit the data, at the same time we need to transform the data. చూద్దాం ఒకసారి. చూడండి, here we need to check the train data. ఫస్ట్ ఏం తీసుకుంటామండి? ట్రైన్ డేటా. ఆల్ బ్లూ కలర్ డేటా ఈజ్ ఎక్స్ ట్రైన్ అండ్ ద గ్రీన్ కలర్ డేటా ఈజ్ వై ట్రైన్ డేటా. చూడండి ఇక్కడ గ్రీన్ బ్లూ రెడ్ కూడా ఉంది, బట్ మాక్సిమం ఏంది? బ్లూ బ్లూ బ్లూ, గ్రీన్ గ్రీన్, ఒక రెడ్ ఉంది. చూద్దాం ఒకసారి. In AdaBoost, the pruning is done by maximum depth of 1, nothing but stump. ఏదైతే తీసుకుంటున్నామో స్టంప్ అది. In gradient boosting, the pruning is done by maximum leaf nodes of 8 to 13. మినిమం ఎంత ఉంటది? 8 ఉంటది. మాక్సిమం 32 నీడ్స్, అంటే 32 లీఫ్ నోట్స్ వరకు ఆ ట్రీ అనేది మనం గ్రో చేయొచ్చు. ఏదైతే బూస్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నామో దాంట్లో మనకి అప్ టు 32 లీఫ్స్. అడాబూస్టింగ్ లో ఎక్కడ వరకు గ్రో చేయొచ్చు? అడాబూస్టింగ్ 1, ఓన్లీ 1. పైన చెప్పుకుంది అదే కదా, మాక్సిమం డెప్త్ ఎంత తీసుకుంటున్నాము? 1. కానీ ఇక్కడ ఇన్ గ్రేడియంట్ బూస్టింగ్ వి నీడ్ టు గ్రో ద ట్రీ అప్ టు 32 వరకు. మినిమం 8 ఉంటది, మాక్సిమం 32 ఉంటది. హియర్ వి నీడ్ టు గెట్ ద ఎగ్జాక్ట్ నెంబర్, దెన్ వీ నీడ్ టు డూ హైపర్ పారామీటర్ ట్రైనింగ్. సో ఆ ట్రీ ఎంతవరకు గ్రో చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది? డిపెండ్ ఆన్ దట్ హైపర్ పారామీటర్ ట్రైనింగ్ మనం ఆ ట్రీ ఎంత గ్రో చేయాలని చెప్పేసి తీసుకుంటాం అనమాట. చూడండి, when we use gradient boosting for classification, the initial prediction for every individual is log of odds. సో ఏమంటున్నారు? log of odds. నథింగ్ బట్ మనకి ఏదైతే ఉందో డేటాని ఎస్ నో ఉంది, ఎస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? డేటాని ట్రైనింగ్ డేటా సపరేట్ చేసుకోవాలి, టెస్ట్ డేటా సపరేట్ చేసుకుంటాం. ట్రైన్ డేటా ఏమేమి ఉంది? అప్ టు ఎస్ తీసుకున్నారు. ఎస్ డేటా ఓన్లీ ఎస్ కి సంబంధించిన డేటా మాత్రమే. ఏదైతే 4 పీపుల్ ఉన్నారో దాన్ని ట్రైనింగ్ డేటా సెట్ గా కన్సిడర్ చేసుకున్నారు. సో తర్వాత ఏం తీసుకున్నారు? ఆ టోటల్ డేటాకి ఎంత ఉంది ఇప్పుడు? 3, 4 టోటల్ 4 డేటా పాయింట్స్ అనేది మనకి ట్రైనింగ్ డేటాగా తీసుకున్నారు. 4 log of 2 అప్లై చేస్తున్నారు. సో మనకి 0.7 వచ్చింది. 4 log of 4/2 ఎంత? 0.7 వచ్చింది. log of odds అప్లై చేస్తున్నారు. ద టోటల్ డేటాలో ఉన్నదాన్ని ట్రైన్ డేటాగా టెస్ట్ డేటాకి సపరేట్ చేసుకున్న డేటాకి మనకి ఓన్లీ ట్రైన్ డేటాకి అప్లై చేస్తున్నారు. log of odds నథింగ్ బట్ లాగ్ ఫార్ములా ఏం చెప్తున్నారు? డైరెక్ట్ తీసుకోండి. log of odds నథింగ్ బట్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా అప్లై చేస్తున్నారు. సో 4/2 నథింగ్ బట్ ఎంత వచ్చింది? 0.7. ఈ వచ్చిన డేటాకి ఏం చేస్తున్నారు? చూడండి, ఇఫ్ ద వాల్యూ ఈస్ లెస్ దెన్ 0.5 దెన్ వీ నీడ్ టు ట్రీట్ యాజ్ క్లాస్ 0. ఇప్పుడు వచ్చిన డేటాని ఎలా ఉంది? మనకి ఎస్ నో ఉంది, కానీ ఇది డైరెక్ట్ తీసుకున్నారా? లేదు. ఉన్న డేటాని 0.5 కింద తక్కువ ఉంటే క్లాస్ 0, అంతకంటే ఎక్కువ ఉంటే
1. సో ఇప్పుడు మనకి ఉన్న డేటాని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, 0 1s లాగా కన్వర్ట్ చేస్తున్నారు. సో నాకు ప్రతిదాని యొక్క వాల్యూ కన్సిడర్ చేసుకుంటారు, చెక్ చేస్తారు, క్లాస్ 1 క్లాస్ 0 గా డెరైవ్ చేస్తారు. మీ ఇష్టం మరి, మీ ల్యాప్టాప్ అది ఛానల్లో నుంచి మొత్తం చూడండి. And we need to predict the values. By default we will get 1. సో మనం డైరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసే వాల్యూస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో మనం ఏం చేయాలి, లాగ్ ఆఫ్ ఆర్ట్స్ యూజ్ చేసుకొని డేటా మనం ఎన్నైతే డేటా ట్రైనింగ్ డేటా కన్సిడర్ చేసుకుంటామో బై డేటా తీసుకొని ఆ ఎంత వాల్యూ వస్తుందో చెక్ చేసుకోవడం. ఆ వాల్యూ 0.5 కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, 0 అవుతుంది, క్లాస్ 0 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉందంటే క్లాస్ 1 అవుతుంది. సో చూడండి, నథింగ్ బట్ 0.7. just we need to use logistic regression. The easiest way to use the log of odds. The classification is converted to probability. So chance of occurrences, nothing but ఎంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. అండ్ వీ నీడ్ టు డూ లాజిస్టిక్ ఫంక్షన్. సో మళ్ళీ ఏం చేసినారు, మళ్ళీ లాజిస్టిక్ రిగ్రెషన్ ఫంక్షన్ యూజ్ చేసినారు. ఏంటిది, ఈ పవర్ లాగ్ ఆఫ్ ఆర్ట్స్ బై 1 పవర్ ఈ పవర్ లాగ్ ఆఫ్ ఆర్ట్స్. సో మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం డైరెక్ట్ గా. సో వచ్చే వాల్యూ ఏముంటది, నథింగ్ బట్ 0.7 వచ్చింది. ఇక్కడ లాగ్ ఆఫ్ ఈ పవర్ 0.7 బై 1 ప్లస్ ఈ పవర్ 0.7 ఉంటది. సో వేసిన తర్వాత టోటల్ డేటా మనకి ఎలా పాసిబుల్ ఉంటది, 0s 1s లో పాసిబుల్ ఉంటది. అర్థమవుతుందా, ఉన్న డేటా కాస్త ఏదైతే డేటా ఉందో ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అది పాసిబిలిటీస్ ఎలా ఉంటది, ఐదర్ 1 కానీ ఆర్ 0 కానీ. సో ఇప్పుడు ఏమి యూజ్ చేసినాం, మళ్ళీ టోటల్ డేటా వాల్యూస్ కన్సిడర్ చేసినాం. సో ఇలా ప్రతి వాల్యూ మనం ప్రిడిక్ట్ చేసిన తర్వాత, సో ఏదైతే ట్రోల్స్ డేటా ఉందో దానికి మనం ఫైన్ చేసిన వాల్యూ ఇది. అర్థమవుతుందా, సో ఇప్పుడు ఫైన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు రెసిడ్యువల్స్ అంటే ఏంటిదండి, నథింగ్ బట్ ఎర్రర్. అర్థమవుతుందా, సో టోటల్ డేటాకి దాని యొక్క ప్రాబబిలిటీస్ ఫైన్ చేసినాం. ప్రాబబిలిటీస్ ఫైన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఏదైతే కలర్, డిఫరెంట్ కలర్, మీకు ఏది తీసుకుంటారా కలర్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో అది మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం, సో బెస్ట్ మనం ఫైన్ చేయాలంటే ఏం తీసుకొని ఫైన్ చేస్తాం, డిసిషన్ ట్రీలో చెప్పుకున్నాం. రూట్ నోడ్ ఎలా ఫైన్ చేస్తారు, జెనీ కానీ, నెక్స్ట్ ఎంట్రోపీ కానీ, ఇంకా జెనీ ఎలా ఫైన్ చేస్తారు, 1 మైనస్ ఎంట్రోపీ. ఇన్ఫర్మేషన్ కి అయినా ఐడియా ఉందా, ఎలా తీసుకుంటారు ఐడియా ఉందా, డైరెక్ట్ గా దాని నుంచి మనం రూట్ నోడ్ అనేది ఫైన్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నారండి, నెంబర్ ఆఫ్ పాసిబుల్ కండిషన్స్ మనకి ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ ఏజ్ వచ్చింది ఎంత ఉంది, గ్రేటర్ దెన్ ఏజ్ 37 తీసుకున్నారు. ఏజ్ 37 44 ఒకటి 87 ఒకటి, ఇంకా మీకు రావట్లేదు, సారీ. ఇవమ్మా ఇవే, అయ్యో డేటా ఉందమ్మా, ఇదే డేటా. ఈ డేటాలో మనకి కొత్త కాలం ఒకటి యాడ్ అవుతుంది. ఏది, ప్రాబబిలిటీస్ ఫైన్ చేసినాం చూసినారా, ఆ ప్రాబబిలిటీస్ కాలం. సో ఆ ప్రాబబిలిటీస్ వచ్చిన తర్వాత మనం అది క్లాస్ 0 అవుతుందా క్లాస్ 1 అవుతుందా అని డిసైడ్ చేసుకుంటాం. సో అది ఎలా ఫైన్ చేస్తారు, లాగ్ ఆఫ్ ఆర్ట్స్ బై లాగ్ ఆఫ్ ఆర్ట్స్ 4/2 ఎంత అయితే వచ్చిందో దాని వాల్యూస్ మళ్ళీ ఏం చేస్తాం, అలా డైరెక్ట్ గా సిగ్మాయిడ్ ఫంక్షన్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూస్ ఫైన్ చేస్తాం. ఇగో వాళ్ళగట్టు కనవుతుంది బాబు, సారీ అమ్మా, నాకు తెలియదు, అది కనిపించట్లేదు, చూడలేనే వెనక్కి. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ డేటా, ఇంతకు ముందు ప్రీవియస్ డేటా, ఇప్పుడు మనం ఫైన్ చేసిన డేటా ఇది. అర్థమవుతుందమ్మా, 0.3 0.3 -0.7 -0.7 ఇవి ఎలా వచ్చినాయి మనకి, లాగ్ ఆఫ్ ఆర్ట్స్ యొక్క డేటా ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది మనకి
డైరెక్ట్ గా సిగ్మాయిడ్ ఫంక్షన్ లో అప్లై చేసినాం. చూడండి వచ్చిన వాల్యూని డైరెక్ట్ గా సిగ్మాయిడ్ ఫంక్షన్ లో అప్లై చేస్తాం. అర్థమవుతుందా? సో మనం ముందే ఫైండ్ చేసినాం లాగ్ ఆఫ్ ఆర్ట్స్ ఫైండ్ చేసిన తర్వాత దాన్ని సిగ్మాయిడ్ ఫంక్షన్ లో డిఫైన్ చేసినాం. సో నాకు వచ్చే వాల్యూస్ ఐదర్ 0 కానీ R1 కానీ. సో టోటల్ డేటా మనకు అప్ టు 1% వరకు తీసుకున్నాం. అప్పుడేమో 0.5 కన్నా తక్కువ ఉంటే క్లాస్ 0 అవుతుంది, 0.5 కన్నా ఎక్కువ ఉంటే క్లాస్ 1 అవుతుంది. సో చూడండి ఒకసారి ఇది మనం ఎప్పుడు ఫైండ్ చేసినాం? సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత. అర్థమవుతుంది? ఇది ప్రీవియస్ డేట్ కు తీసుకుంది డేటా. ఇది జస్ట్ ఇన్ అదర్ వర్డ్స్ ద రెడ్ అండ్ బ్లూ డాట్స్ ఆర్ అబ్జర్వ్డ్ వాల్యూస్. అర్థమవుతుంది? దాని డేటాకి మనం ఏం చేసినాము? సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేసినాం. చేసిన తర్వాత ఏదైతే డేటా ఉందో దానికి మనకి డిఫరెంట్ కండిషన్ రెడ్ కలర్ తీసుకున్నారు. రెడ్ కలర్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉందండి? రెడ్ కలర్ -0.7 ఒకటి ఉంది, ఇంకోటి ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 37 ఉంది. సో ఇది మీకు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది కదా, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 37. సో ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటి? ఏజ్ గ్రేటర్ దెన్ 37 ఏదైతే ఉందో చూడండి ఒకసారి. 0.3 ఇదిగో 0.3 ఒకటి ఉంది, ఏజ్ 44 -0.7 ఇది రెండు ఇదిగో ఇక్కడికి వచ్చినాయా? మిగతా ఏదైతే ఉంది 0.3 0.3 అర్థమవుతుందా? కండిషన్ బేస్డ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక కండిషన్ ట్రీ గ్రో అవుతుంది. అలా అప్ టు మనకి ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు కండిషన్స్ ని? మాక్సిమం చూడండమ్మా. సో డిపెండ్ ఆన్ దట్ కండిషన్స్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి అప్ టు మనం 32 లీఫ్ నోట్స్ అనేది గ్రో చేసుకుంటాం. సో తర్వాత ఇన్ ది సింపుల్ ఎగ్జాంపుల్ వీఆర్ లిమిటింగ్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని 3. మాక్సిమం లెఫ్ట్ వీళ్ళు ఎంత తీసుకున్నారు? 3. సో మనకి గ్రో అయ్యేది 3 వరకు గ్రో అవుతుంది. సో మీరు ఇంక్రీజ్ చేసుకునే దాన్ని బట్టి అంత. ఇన్ ప్రాక్టీస్ ద పీపుల్ సెట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ లీవ్స్ అప్ టు 8 to 32, 8 and 32. సో ఇక్కడ చూడండి 3 తీసుకున్నారు. నేను 3 ఎవడో తీసుకోమంటే నీకు మాక్సిమం లీవ్స్ ఎంతవరకు గ్రో చేసుకుంటావు? 32. మినిమం ఎంత? 8. వాడు తీసుకున్నదో వాడు చెప్పినాడు. సింపుల్ ఎగ్జాంపుల్ కి నేను ఇంత తీసుకున్నాను. మనం తీసుకోవాల్సింది 8 to 32. ఓకేనా? నువ్వు ఇంత చిన్న డేటా తీసుకుని చేయవు కదా. చూడండి అమ్మా, when we use gradient boost for classification the most common transformation is following formula. చూడండి, sigma residuals net by total previous probabilities into 1 minus previous probabilities. సో ఎలా అయితే మనకి ఒక డిసిషన్ ట్రీ లో గ్రో అవుతుందో డిపెండ్ ఆన్ దట్ మనకి ఇక్కడ గ్రో అవుతుంది. బట్ మనం అక్కడ ఏం చేస్తాము? డైరెక్ట్ గా బేస్డ్ ఆన్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్ గా ఎంట్రోపీ ఫైండ్ చేసుకుంటాము, రూట్ నోడ్ ఫైండ్ చేసుకుని డిఫరెంట్ కండిషన్స్ గ్రో చేస్తాం. అప్ టు మనకి ఎక్కడ వరకు గ్రో అవ్వాలనుకుంటే అక్కడ వరకు ట్రీ గ్రో చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? బూస్టింగ్ లో, గ్రేడియంట్ బూస్టింగ్ లో. సో డిపెండ్ ఆన్ ద డేటా మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాల్యూస్ ఫైండ్ చేసుకుంటాం. ఐదర్ 0.5 కన్నా ఎక్కువ తక్కువ అని చెప్పేసి క్లాస్ ఫైండ్ చేసుకున్న తర్వాత ప్రాబిలిటీస్ ఫైండ్ చేస్తాం. ఆ ప్రాబిలిటీస్ బేస్డ్ ఆన్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫైండ్ చేసి టోటల్ డేటా ఏదైతే ఉందో దానికి ట్రీ అనేది గ్రో చేస్తాం. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఫైండ్ చేసినారు చూడండి ఒకసారి. ట్రాన్స్ఫార్మింగ్ ఈచ్ లీఫ్ నోడ్ టు డిసిషన్ ట్రీ బై యూజింగ్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ఏం చేస్తాము? ఈచ్ నోట్స్ ఏదైతే లీఫ్ నోట్స్ ఉన్నాయో దాన్ని ఒక డిసిషన్ ట్రీగా కన్వర్ట్ చేస్తున్నారు. చూడండి, సో నాకు ఇక్కడ కలర్ ఏం తీసుకున్నాను? సో ఇక్కడ మీకు కలర్ రెడ్ కలర్, ఇక్కడ -0.7, ఏజ్ గ్రేటర్ దెన్ 37 ఉంది యాజ్ యూజువల్ గా. సో మనకి ఏదైతే కండిషన్స్ పాసిబుల్ అయినాయి ఇక్కడ చూడండి. సో ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిందంత -3.3. అది ఇక్కడ చూడండి ఎక్కడికి ఉంది? ఏదైతే -0.7 ఉందో దాని యొక్క వాల్యూ ఫైండ్ చేసినారు. ఎక్కడ? దేని ద్వారా? సో మళ్ళీ దీన్ని డిసిషన్ ట్రీగా ఫార్ములా యూజ్ చేసి ఏదైతే లీఫ్ నోడ్ ఉందో దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు అంతే. సో సేమ్ ఒకసారి ఎవ్రీ వాల్యూ చూడండి.
రెడ్ కలర్ తీసుకున్నాను, రెడ్ కలర్ కి ఫైండ్ చేసినాను. అట్ ది సేమ్ టైం మిగతా వాటికి కూడా ఫైండ్ చేయండి. సో ఇక్కడ చూడండి, జస్ట్ లైక్ బిఫోర్ ద న్యూ ట్రీ స్కేల్డ్ బై యూజింగ్ లెర్నింగ్ రేట్ యూజ్ చేసి నథింగ్ బట్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు. సో లాగ్ ఆఫ్ ఆర్ట్స్ 0.7 ఇంటూ లెర్నింగ్ రేట్ ఇంటూ మళ్ళీ ఏదైతే ఫార్ములా ఉందో అది వేసినారు. సో యాజ్ యూజువల్ గా మనకు వచ్చే వాల్యూస్ ఎలా వస్తుంది, మళ్ళీ ఇంతకు ముందు ఏముంది మనకి ఇక్కడ రెసిడ్యువల్స్ ఉంది, నథింగ్ బట్ ఎర్రర్. ఇప్పుడు ఏం తీసుకున్నారు, ప్రాబబిలిటీ, ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇది కరెక్ట్ మనకి వచ్చే వాల్యూ. అర్థమవుతుందా? సో ప్రతిదానికి అలా వాల్యూస్ చేసుకుంటాము, డిపెండ్ ఆన్ ద డేటా అనేది మనం ఫైండ్ చేసుకుంటా ఉంటాం. అర్థమవుతుందా? సో యాజ్ యూజువల్ గా మనం ట్రీ ఎలా గ్రో అవుతుంది, ఐదర్ మనకు ఫస్ట్ ఇచ్చింది ఏముంది, క్వశ్చన్ ఇచ్చింది ఫస్ట్ మనం తీసుకున్నది లైక్స్ పాప్కార్న్ ఆర్ ఎల్స్ నాట్, ఎట్ ది ఏజ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఈ లైక్ ట్రోలింగ్ ఆర్ నాట్ ఎట్ ది వాట్ ఈజ్ హిజ్ ఏజ్, అంతేనా మనకి ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, పాప్కార్న్ లైక్ చేసే వాళ్ళు ఎస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 అండ్ ద ఫేవరెట్ కలర్ ఈస్ గ్రీన్. కానీ ట్రోలింగ్ ఇష్టమా కాదంటే ఎస్ ఈ లైక్స్ ట్రోలింగ్. సో ఇదంతా ఎలా ఫైండ్ చేసినాం మనం, బై యూజింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఏదైతే వాల్యూ సిగ్మాయిడ్ ఫంక్షన్ వాల్యూ తీసుకొని చేసినామో ఆ వాల్యూ డైరెక్ట్ చూడండి. సో మనం ఇంత ముందు చెప్పినాం 0.5 కంటే తక్కువ ఉంటే క్లాస్ 0, 0.5 కంటే ఎక్కువ ఉంటే క్లాస్ 1, అంటే ఎస్ గాని నో గాని. అర్థమవుతుంది, 0 ఉంటే నో, 1 ఉందంటే ఎస్. ఇక్కడ నాకు ఎంత వచ్చింది ఇప్పుడు వాల్యూ 0.9 అంటే క్లాస్ 1. అదేనా ఇక్కడ వచ్చింది, క్లారిటీ వచ్చిందా? ఇంకోసారి చెప్పనా, ఈ మీకు కొన్ని కనిపించట్లేదమ్మా, ఇవి కనిపిస్తే బాగుంది. వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం ఈ ఫార్ములాలో. ఇదిగో నువ్వు ఒకసారి నోట్స్ రాస్తే నీకు అవుతుంది. ఇదిగో -0.3 వచ్చిందా, -3.3 ఎక్కడ వచ్చేసిందా, సేమ్ ఫార్ములాలో ఈ వాల్యూస్ వేస్తావు. నథింగ్ బట్ ఇది ఫార్ములా, రిసీవ్స్ బై సిగ్మా ప్రాబబిలిటీ ప్రీవియస్ ప్రాబబిలిటీ ఇంటూ 1 - ప్రీవియస్ ప్రాబబిలిటీ. ఆ వాల్యూస్ వేసి ఏదైతే ప్రీవియస్ కి మనం ప్రాబబిలిటీస్ ఫైండ్ చేసినాం కదా, ఇవి చూడండి సార్. మరి దేనికని దానికి సపరేట్ గా ఫైండ్ చేయాలి కదా సార్. మరి ఫైండ్ చేయాలి, ఇప్పుడు ఎంత అవుతుంది ఇది వాల్యూ, సబ్స్టిట్యూట్ చేయి దీంట్లో ఫార్ములాలో, అప్పుడు నీకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని తీసుకుని ఇక్కడ పెట్టుకుంటాం. నథింగ్ బట్ నీకు వచ్చే వాల్యూస్ ఇవి. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, 1.4 ఎలా వచ్చింది, ఆ 3 వాల్యూస్ కలిపితే నీకు తీసుకునేది. ఇక్కడ ఎలా తీసుకున్నావు, సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ను కన్సిడర్ చేసుకోవాలి కదా. అర్థమవుతున్నా, తీసుకున్న తర్వాత నీకు వచ్చే వాల్యూస్ ఏదైతే ఉందో దాటి మళ్ళీ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ నథింగ్ బట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు క్లాస్ 1 క్లాస్ 0 అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ క్లాస్ 0 వచ్చిందంటే ఆ పర్టికులర్ ఏజ్ ఏదైతే నువ్వు కన్సిడర్ చేసుకుంటున్నావో నెక్స్ట్ మీరు వేరే దానికి చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు క్లాస్ 0 వచ్చి నథింగ్ బట్ 0.5 కన్నా తక్కువ వచ్చింది అనుకో, అది క్లాస్ 0. ఏదైతే పాప్కార్న్ లైక్ చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 44 ఉన్న వాళ్ళు బ్లూ కలర్ వాళ్ళకి ఇష్టం, బట్ వాళ్ళు ట్రోలింగ్ అనేది నో ఉంది. అర్థమవుతుందా? ఇది మనం ప్రిడిక్ట్ చేసి చెప్పాలి ఎస్ఆర్ నో. సో ఇక్కడ చూడండి 0.9 ఉంది, అట్ లాస్ట్ టైం ఫైండ్ చేసినప్పుడు కూడా ఈ లైక్స్ ట్రోలింగ్. ఎస్ఆర్ నో, అర్థమైందమ్మా? ఇంకోసారి చెప్పనా ఆన్లైన్ సార్. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో ఇప్పుడు మనం ఎస్ అని అంటే ఇప్పుడు వాళ్ళు పాప్కార్న్ లైక్ చేస్తున్నారు, లవ్ స్ట్రోలింగ్ ఎస్ అన్నారు కదా, అవి రెండు కరెక్టా కాదా అని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనము కన్ఫర్మ్ చేస్తున్నామా సార్? వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చారు, మనం దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. అదే ఎస్ఆ కాదా అనేసి మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసి అవన్నీ చేసి ప్రాబబిలిటీ అవన్నీ చేసి ఎస్ఆర్ నో అనేసి చెప్పడమే. yes అంతే. ఓకే సార్. ఓకేనమ్మా, మొహాలు అందరూ ఆఫ్ ఉన్నాయి. చూడండి ఇంకోసారి, మళ్ళీ మీరన్నా నాకు ఇదిగా ఉంటుంది. సో చూడండి, సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినారు. సో మనకు ఆల్రెడీ ట్రోల్ డేటా ఇచ్చేసినారు, బట్ ఇది కన్ఫర్మా కాదనేది మనం ప్రిడిక్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇది ప్రిడిక్ట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, టోటల్ డేటా కన్సిడర్ చేసుకోవాలి. చేసుకున్న డేటాను మనం ట్రైన్ గా టెస్ట్ గా సపరేట్ చేసుకుంటాం. సో చేసిన డేటాకి మనం ఆల్రెడీ సమ్ డేటా ఏదైతే ఉందో ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ గా డేటాను సపరేట్ చేసుకున్నాం. సో
మాక్సిమం ప్రూనింగ్ మనం ఎంత చేయాలనేది మీకు తెలుసు. ఇప్పుడు మాక్సిమం ప్రూనింగ్ ఎంత చేస్తారు, 8 నుంచి 32 వరకు చేస్తారు. ఓకేనా? చేసిన తర్వాత ఉన్న డేటాకి నేను ఏం చేసినాను, నథింగ్ బట్ ప్రిడిక్షన్ చేస్తున్నాను. ఎలా? లాగ్ ఆఫ్ ఆర్ట్స్ యూజ్ చేస్తున్నాను. నథింగ్ బట్ యూజ్ చేసిన తర్వాత నాకేమవుతుంది, డేటా సపరేట్ చేసిన డేటాకి లాగ్ ఆఫ్ ఆర్ట్స్ యూజ్ చేసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ నాకు వచ్చినాయి. ఈ వాల్యూస్ తీసుకొని నేను ఏం చేసినాను, సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేసినాను. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు నాకు కొన్ని ప్రాబబిలిటీ వాల్యూస్ వచ్చినాయి. సో ఆ ప్రాబబిలిటీ వాల్యూస్ తీసుకొని క్లాస్ 1 క్లాస్ 0 అని నేను ఐడెంటిఫై చేసుకుంటా. చేసిన తర్వాత ఏమవుతుంది, నాకు వచ్చే వాల్యూస్ నథింగ్ బట్ రెసిడ్యువల్ వాల్యూసే వచ్చినాయి. సో దీన్ని నేను ప్రిడిక్టెడ్ వాల్యూ చేయాలి. సో ప్రిడిక్టెడ్ వాల్యూ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు ఉన్న డేటాకి నేను ప్రిడిక్షన్ చేయాలి. ఆల్రెడీ నాకు ఉన్న డేటా, ఆ డేటా రైటా కాదా అనేది నేను ప్రిడిక్ట్ చేసుకుంటున్నాను. సో చేయాలంటే ఏం చేయాలి, ముందు ఆ ఉన్న డేటాకి రెసిడ్యువల్స్ ఏదైతే ఉందో దానికి బై యూజింగ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఏదైతే ఉందో వాటి యొక్క ఫార్ములా యూజ్ చేసుకుని నేను ఏం చేసినాను, మళ్ళీ డేటా యొక్క వాల్యూస్ ఫైండ్ చేసినాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది, ప్రిడిక్టెడ్ ప్రాబిలిటీ వచ్చింది. సో ఆల్రెడీ మీకు తెలుసు 0.5 కంటే ఎక్కువ ఉంటే ఏంటి, 0.5 కంటే 5 తర్వాత ఉంటే ఏం చేయాలని. సో మీకు వచ్చే ప్రిడిక్టెడ్ వాల్యూ ఏదైతే ఉందో డిపెండ్ ఆన్ దట్ అది క్లాస్ 0 క్లాస్ 1 అనేది డిసైడ్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ క్లాస్ 0 అంటే ఏంటిది, నో. క్లాస్ 1 అంటే ఎస్ అంటే నువ్వు ప్రిడిక్ట్ చేసింది, ఎస్ అంటే నువ్వు ప్రిడిక్ట్ చేసింది, వాటి రోల్ చేసింది రెండు కూడా కరెక్ట్. వాట్ యూ ప్రిడిక్టెడ్ ఈజ్ రైట్. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ కండిషన్ అలా చెక్ చేసుకుంటాం. ఎలా? ఇప్పుడు చెక్ చేశారు కదా 0.9 ఇక్కడ లేవు, మనం ప్రిడిక్ట్ చేసింది ఇది, మిగతాది మీరు ప్రిడిక్ట్ చేయండి. సో ఇప్పుడు నాకు 1.8 వచ్చిన వాల్యూ నేను ప్రిడిక్ట్ చేసినాను. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వాల్యూ ఫైండ్ చేయండి, ప్రిడిక్ట్ చేయండి. ఇక్కడ చేసుకుంటాం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. లెర్నింగ్ రేట్, ఆల్రెడీ మీకు లెర్నింగ్ రేట్ కూడా వాల్యూస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఆల్రెడీ లాగ్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చింది ప్లస్ 0.8 ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మల్టిప్లై చేయి. సో నీకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, ప్రిడిక్టెడ్ వాల్యూ అవుతుంది. సో ప్రిడిక్టెడ్ వాల్యూ చెక్ చేసుకుంటావు, అదే కండిషన్ లో వస్తుందని రాసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, దెన్ వి బిల్డ్ అనదర్ ట్రీ బేస్డ్ ఆన్ ది రెసిడ్యువల్స్. రెసిడ్యువల్స్ వచ్చినాయి అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వ్డ్ వాల్యూ అండ్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ ద ఫస్ట్ ఏంటిది బై ద లీఫ్ అండ్ ద ఫస్ట్ ట్రీ ఏదైతే ఉందో మనం ఏం తీసుకున్నాము, అబ్జర్వ్డ్ వాల్యూస్ తీసుకున్నాము. అట్ ది సేమ్ టైం ఏదైతే లెర్నింగ్ రేట్ ఇక్కడ తీసుకున్నాం 0.8, ఇక్కడ వాల్యూ ఏది తీసుకుంటావు, ఇప్పుడు కండిషన్ 0.5 మైనస్ 0.5 ఉంది, మైనస్ 0.5 ఇంటూ 0.8 ఇలా కన్సిడర్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఏదైతే డేటా వస్తుందో దాన్ని నెక్స్ట్ కాలం లో రాసుకుంటాం. ఇది ఇక్కడ మీకు ఇంకా డేటా ఉంది ఇక్కడ. సో అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంతా చేసి పెట్టేనా, మీ దగ్గర ఇక్కడ మీకు కనిపించట్లేదు ఉంటది వాల్యూస్. ప్రిడిక్టెడ్ ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది ఉంటుంది. ఓకేనా? రాసుకున్నాము. అర్థమైనప్పటికైనా